హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్. మీరు ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి. 2 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. 2 నెంబర్స్ కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది అండ్ వాట్సాప్ కూడా ఉంది. ఓకే, అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా వినండి. ఫుల్ డీటెయిల్స్ సారీ క్లాత్ కానీ దగ్గరగా పెట్టి మరీ చూపిస్తాను. క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను కట్టుకుని చూపించిపోయే సారీస్ ఏదైతే ఉందో అవి మనకి క్వాంటిటీ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తానండి. ఒకసారి చూడండి, మనకి క్వాంటిటీ వచ్చేసి టోటల్ గా ఇంత క్వాంటిటీ అయితే ఉంది. కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రం 12 కలర్స్ అండ్ 12 డిజైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఉంటాయి. క్లాత్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్యూర్ మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్. ఇప్పటి వరకు మన వీడియోస్ లో చూసింది ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ జార్జెట్ అని చెప్పుండొచ్చు, లేదు అంటే మైక్రో సారీస్ అని చెప్పుండొచ్చు. ఇది మనకి ప్యూర్ మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ సారీస్ లో సురాజ్కి స్టోన్స్ తో ఉన్నటువంటి సారీస్ మనం చూస్తున్నాం. చూడండి, సురాజ్కి స్టోన్ వర్క్ అన్నమాట. చక్కగా కట్ బోర్డర్ వస్తుంది అండ్ స్టోన్స్ కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. చాలా క్లాసీ అండ్ మనకి మంచిగా కూల్ కలర్స్ తో వచ్చినటువంటి సారీస్ అన్నమాట. సారీ లుక్ కూడా మీకు చూస్తుంటే మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇలా చాలా అంటే చాలా బాగుంది. అసలు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. డిజైన్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు చాలా మంచిగా వచ్చింది. టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాం. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీయండి. సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి వాట్సాప్ లో. ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఏపీ అండ్ తెలంగాణకి అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంది. అదర్ స్టేట్స్ కి అయితే కనుక 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్. సింగిల్ సారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. స్టాక్ కూడా ఆల్రెడీ ఎంత ఉంది అనేది మీరు మొత్తం ఇక్కడ చూస్తున్నారు. ఇది మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్. సారీ కూడా ఆల్రెడీ మీరు చూసారు కదా. కానీ ఈ సారీకి బ్లౌజ్ కూడా సారీ ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందో అంతకన్నా ఇంకా మంచిగా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కట్ వర్క్ లాగా కాకుండా మనకి సురాజ్కి స్టోన్స్ యూజ్ చేశారు అండ్ మనకి ఇదంతా కూడా చక్కగా ఇట్లా వచ్చింది డిజైన్. బ్లౌజ్ మొత్తం స్మాల్ డిజైన్ తో వచ్చింది. ఓకే, సురాజ్కి స్టోన్ వర్క్ అని మీకు ఇక్కడ క్లియర్ గా కూడా ఉంటుందండి. సిరోస్కి అయితే మనం ప్రొనౌన్సియేషన్ సురాజ్కి స్టోన్స్ వర్క్ అనే అంటాము. ఇది సిరోస్కి అని ఉంది. క్లాత్ పరంగా చూస్తే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లాత్ చాలా 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 బాగుంటుంది. మిగిలిన సారీస్ అన్ని కూడా నేను నంబర్ తో సహా ఇలా పెట్టుకుని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ సారీస్ అయితే నచ్చుతాయో ఆ సారీస్ అన్ని కూడా ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి. అలాగే మనకి ప్యూర్ పల్లవి కాటన్స్ లో కూడా బాక్సులు, పెద్ద పెద్ద బాక్సులు అయితే వచ్చేసాయి. కానీ నాకు అది ఇంకా చేయడానికి అయితే కుదరలేదు, అందుకనే వెయిట్ చేస్తున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో కూడా చేసి మీకు పెట్టేస్తాను. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సారీ నెంబర్ 2 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా. ఇది కూడా మనకి పర్టికులర్ గా ఈ కలర్ అని చెప్పడానికి ఏం లేదు. అన్ని కలర్స్ కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి. మల్టీ కలర్స్ టైప్ లో వచ్చింది అండ్ మనకి లైన్స్ వైజ్ గా కూడా కనిపిస్తుంది. ఈ సురాజ్కి స్టోన్స్ వర్క్ అనేది మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. ఓకే, 3 సైడ్స్ ఉంటుంది. చాలా మంచిగా ఉంది. చూడండి, పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు. క్వాంటిటీ కూడా ఎంత ఉంది అనేది ఆల్రెడీ మీరు చూసారు. దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం మనకి ఈ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం సారీలో మీరు ఏదైతే బోర్డర్ చూసారో ఆ బోర్డర్ అనేది ఇక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 3 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి ఎట్లా వచ్చింది అంటే అండి, కొంచెం బిగ్ స్కర్ట్ బోర్డర్, ఎక్కువ కొంచెం గ్రాండ్ గా ఫ్లవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ లో వచ్చింది అనమాట. సారీ మీకు టోటల్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది. కాకపోతే ఒక హాఫ్ పార్ట్, కుచ్చిళ్ళంతా కూడా హాఫ్ పార్ట్ కనిపించేలాగా చక్కగా ఎక్కువ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మనకి సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. అలాగే షోల్డర్ పార్ట్ లో కొంచెం తక్కువ వచ్చింది. విత్ కట్ వర్క్ లో వచ్చినటువంటి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. 0 సైజ్ స్టోన్స్ అండి, దట్టు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీలో ఇది మనకి పళ్ళు, అంటే సపరేట్ గా పళ్ళు ఏం లేదు కానీ జస్ట్ బోర్డర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. బోర్డర్ మాత్రమే వచ్చింది. సారీలో ఏదైతే వచ్చిందో అది మాత్రం సేమ్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. బ్లౌజ్ ఫ్లవర్స్ డిజైన్ కనిపిస్తుంది కదా, అంటే సెకండ్ పార్ట్ లో మనకి కొంచెం ముద్దగా ఎక్కువగా కనిపించేలాగా ఇచ్చారు కదా, అదే టైప్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఈ కలర్ లో ఇలా ఒక 1 సైడ్ స్టోన్ వర్క్ వచ్చేలాగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను. సారీ నెంబర్ 4
నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ సారీస్ అండి, ఇది ప్యూర్ మెటీరియల్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది తీసేసిన తర్వాత లాస్ట్ లో మీకు సారీ హైట్ ఎంత ఉంది, సారీ వెయిట్ ఎంత ఉందో కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మర్చిపోకుండా చూపిస్తాను. ఓకే, సారీ లుక్ చూడండి. నేవీ బ్లూ కలర్ బేస్ వచ్చింది సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఒకసారి నేను బ్యాక్ కి వెళ్తాను, మీరు క్లియర్ గా చూడొచ్చు. లుక్ వైజ్ మనకి ఇలా ఉంది. 3 సైడ్స్ కూడా స్టోన్ బోర్డర్ కట్ వర్క్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. సపరేట్ గా ఏం లేదు అండి, పళ్ళు అనేది సేమ్ రన్నింగ్ లోనే వచ్చేస్తుంది. ప్లస్ బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ మనకి చిన్న ఫ్లవర్స్ లో ఇచ్చారు. చాలా సాఫ్ట్ మెటీరియల్, స్మూత్ మెటీరియల్ ఉంటుంది, వెయిట్ లెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం. శారీ నెంబర్ 5 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఒక్కసారి బ్యాక్ వెళ్తాను, మీరు శారీ లుక్ మొత్తం చూడండి. చక్కగా మనకి 2 కలర్స్ లో కొంచెం షేడెడ్ లాగా వచ్చేలాగా ఇచ్చారు. మీకు కెమెరాకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ ఉంటుందండి. అలాగే గోల్డ్ కలర్ తో మనకి సురాస్కి స్టోన్స్ కూడా యాడ్ చేశారు. శారీలో మనకి ఇది పళ్ళు, సపరేట్ గా ఏం లేదు, మొత్తం ఒకటే లాగా వచ్చింది. జస్ట్ బ్లౌజ్ మాత్రమే మనకి డిజైన్ అనేది స్మాల్ డిజైన్ తో ఇచ్చారు. శారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ ఆఫీస్ పర్పస్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కి కానీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు డౌట్ లేకుండా ఈ సారీస్ తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. శారీ నెంబర్ 6 ఇంకా 6 కలర్స్ అండ్ 6 డిజైన్స్ ఉన్నాయండి. ఇది నాచు గ్రీన్ కలర్ లో వచ్చినటువంటి శారీ అన్నమాట. మొత్తం శారీ అంతా చూడండి. ఇన్ కేస్ నేను కనుక మీకు స్క్రీన్ షాట్ తీసేంత టైం కనుక ఇవ్వకపోతే మీరు జస్ట్ శారీ నెంబర్ ఎంత అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. కింద శారీ నెంబర్ 6 అని కానీ శారీ నెంబర్ 5 అని కానీ మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో శారీ నార్మల్ ఫోటో పెట్టేసి ఆ కింద ఆ నెంబర్ అయితే వేసేయండి, సరిపోతుంది. ఓకే, ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేస్తే మాత్రమే మీకు సారీస్ మీకోసం పక్కన పెడతారు, అదైతే గుర్తుపెట్టుకోండి. లేదు అంటే కనుక ఆ సారీ ఇంకెవరైనా ఉందా అని అడిగితే ఉంది అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు అమౌంట్ పే చేసేస్తా ఉంటారు. ఓకే, కాబట్టి మీరు పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే వాళ్ళు పెడతారు అండి. అప్పుడు మాత్రం వాళ్ళు పే చేయండి అని చెప్తారు, అప్పుడే మీరు పే చేయండి, గూగుల్ పే ఆర్ ఫోన్ పే. ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితేనే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. శారీ కలర్ కూడా అండి మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అన్నమాట. అంటే మెటాలిక్ కలర్స్ అంటారు కదా, వాటిలో ఒక కలర్ ఇది. ఫ్లవర్స్ కూడా మనకి ఒక కాస్ట్లీ టైప్ ఆఫ్ లుక్ సారీస్ ఉంటాయి కదా అండి, సెలబ్రిటీస్ కడుతూ ఉంటారు. ఆ సారీస్ లో వచ్చినటువంటి డిజైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది సెలబ్రిటీస్ అంటే యూట్యూబ్ సెలబ్రిటీస్ అనుకునేది, యూట్యూబ్ సెలబ్రిటీస్ కాదు, సినీ యాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక 1 lakh ఉంటే కనుక సెలబ్రిటీస్ అనేసి అనుకుంటున్నారు కదా. ఆ సెలబ్రిటీస్ కట్టే సారీస్ కాదు, ఇది సినిమా వాళ్ళు కట్టే సారీస్ అన్నమాట. ఇండస్ట్రీ వాళ్ళు కట్టే సారీస్ లుక్ ఉంటుంది. చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 7 లుక్ వైజ్ చూడండి ఎలా ఉందో. కూల్ బ్రింజాల్ ఫ్లవర్ కలర్ ఉంటుంది కదా, వంగ పువ్వు రంగు, ఆ కలర్ లో వచ్చింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూస్తే చాలా కలర్స్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ సారీ హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉందో కూడా నేను చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. సారీ నెంబర్ వచ్చేసి 7 నెంబర్. సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ చూపించలేదు కదా, బ్లౌజ్ శారీలో డిజైన్ కనిపిస్తుంది కదా అండి, అదే డిజైన్ మనకి స్మాల్ సైజ్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటల్ లుక్ మీకు ఇలా ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్తాను. సారీ మొత్తం డిజైన్ చూసుకోండి. బోర్డర్స్ లో కట్ వర్క్ లాగా మనకి ఇట్లా హిల్ టైప్ లో కట్ వర్క్ వస్తుంది. దాని మీద మనకి సురాస్కి స్టోన్ వర్క్ కూడా 0 సైజ్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇంకొక కలర్ చూద్దాం. సారీ నెంబర్ 8 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. కలర్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇది మనకి ఏ కలర్ అని చెప్పడానికి కూడా తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కాదు, అలానే గ్రేప్ కలర్ కూడా కాదు. ఆ 2 కలర్స్ ని మిక్స్ చేసేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ మనకి బేస్ కనిపిస్తుంది. దాని మీద మనకి చక్కగా గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ యాడ్ చేశారు. అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా కనిపించేలాగా ఇచ్చారు. వీటికి సపరేట్ గా పల్లూస్ ఏమీ రావు కాబట్టి మీరు సారీ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే ఊహించేసుకోండి. ఇక్కడ మాత్రం మనకి బ్లౌజ్ వేరియేషన్ మాత్రం ఇలా చూడొచ్చు. సారీ డిజైన్ అండ్ బ్లౌజ్ డిజైన్ ఇలా పెడితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇలా వచ్చింది.
నంబర్తో సహా మాత్రం ఆల్మోస్ట్ స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అలా దొరకలేదు, నేను అంతసేపు మీకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే మాత్రం శారీ ఫోటో పెట్టి కింద ఆ శారీ నంబర్ ఏంటి అనేది మీరు చూస్తారు కదా, ఆ నంబర్ పెట్టేస్తే సరిపోతుంది. కాకపోతే శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెబితే మాత్రమే మీకోసం ఆ శారీ అనేది పక్కన పెడతాం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో కలర్ చూద్దాం. శారీ నెంబర్ 9 పిస్తా గ్రీన్ కలర్, అందరి ఫేవరెట్ కలర్ అండి. ఇది కలర్ కూడా చూడండి, ఒక చోట లైట్ కలర్, ఒక చోట డార్క్ కలర్, అట్లా కొంచెం షేడెడ్ లాగా వస్తుంది. దానిపైన కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు, బాగుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా సురాస్కి స్టోన్ వర్క్ అనేది 2 బోర్డర్స్ విత్ కట్ వర్క్ తో సహా వచ్చింది. ఇది 3 సైడ్స్ ఉంటుందండి. పళ్ళు అనేది సపరేట్ గా ఉండదు ఈ సారీస్ కి. క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. నిన్ననే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను, మనం తెచ్చే సారీస్ బయట ఎంత కాస్ట్ అనేది పెడుతున్నారు అనేది. ఆల్మోస్ట్ మనం పెట్టింది 1499 రూపీస్ అయితే బయట పెట్టింది 4800 రూపీస్ పెట్టారు సేమ్ సారీకి. ఓకే, ఇదిగోండి, ఇది మనకి బ్లౌజ్. ఇప్పుడు దీనికి కూడా నేను కాస్ట్ అనేది 2000 పెట్టేస్తే మీరు మీ ఊహలో ఏంటంటే ఇది క్వాలిటీ వేరు కావాలో అనిపిస్తుంది. కానీ మనం వేసుకునేది 100 రూపాయల మార్జిన్ లో కాబట్టి ఒకవేళ తక్కువ రేట్ అనేసరికి అది వేరే కాస్ట్లీ సారీ, ఇది తక్కువ సారీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఫీలింగ్ అయితే మీకు తీసేయండి. టోటల్ గా మనం వేసుకున్న మన బిజినెస్ కాన్సెప్టే వేరు. 100 రూపీస్ మార్జిన్ లో ఎక్కువ సారీస్ మనం సేల్ చేయాలి అనేసి ఒక 1000 రూపాయలు 2000 వేసేసుకుని ఆ సారీ మీద ఏదో 4 చీరలు అమ్మడం అనేది కాన్సెప్ట్ కాదు. నాకు అదే కాన్సెప్ట్ లో మనకి కొన్ని వందల సారీస్ సేల్ అయిపోవాలి, అలాంటి కాన్సెప్ట్ అనమాట మంది. ఓకే, పిస్తా గ్రీన్ కలర్ లో ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. చిన్న డిజైన్ తో ఇది ఆఫీస్ పర్పస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న అకేషన్స్ కి కూడా, బర్త్డే పార్టీస్ అలాంటి అకేషన్స్ కి కూడా బ్లౌజ్ అనేది మీరు కుట్టించుకుని మీరు వేసుకునే విధానం బట్టి కొంచెం మోడర్న్ లుక్ అని పెట్టించుకున్నారనుకోండి, టోటల్ గా మనకి సినీ యాక్టర్స్ కట్టుకున్న సారీస్ ఎలా అయితే ఉంటాయో లుక్ సేమ్ యాజ్ గా అదే లుక్ అనేది వస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓకే, సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 10 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇంకా 2 కలర్స్ 2 డిజైన్స్ ఉన్నాయండి. కొంచెం ఓపిక పట్టుకున్నారంటే అవి కూడా ఫాస్ట్ గా చూపించేస్తాను. ఇది కూడా మనకి ఒక డిఫరెంట్, అంటే ఇప్పుడు మనం చూపించే సారీస్ అన్ని అండి పర్టికులర్ గా రెడ్ కలర్ వచ్చింది, పర్టికులర్ గా గ్రీన్ వచ్చింది, లేదా ఇది మెరూన్ వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇవి చూడండి, మనకి ఒక స్టైలిష్ డిఫరెంట్ కూల్ కలర్స్ తో డిజైన్ చేశారనమాట. మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్, నేను కూడా అదే చెప్తున్నాను. మీకు ఇక్కడ మాత్రం బోర్డర్ లో మాత్రం చాక్లెట్ బ్రౌన్ కలర్ లోనే లైట్ షేడ్ లో ఇచ్చారనమాట. క్రీమీ చాక్లెట్ అంటారు కదా, లైట్ కలర్ లో ఇచ్చారు. ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. అలాగే ఈ శారీలో సురాస్కి స్టోన్స్ బోర్డర్ చూసారు కదా, కట్ వర్క్ స్టైల్లో ఎలా వచ్చింది అనేది మీకు ఐడియా వచ్చే ఉంటది ఈ స్టైల్లో. అలాగే ఇది మనకి పళ్ళు. బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఇలా వచ్చింది, చిన్న ప్రింట్ తో, స్మాల్ ప్రింట్ తో, సేమ్ సారీలో యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ తో వచ్చిందనమాట. నెక్స్ట్ లాస్ట్ టైం అది ఇంకా 2 ఉన్నాయంట, 2 చూపించేస్తాను. సారీ నెంబర్ 11 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి లైట్ గ్రే కలర్ సారీ వచ్చిందండి. లైట్ గ్రే కలర్ మీద చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది బాగా ఇచ్చారు. అలాగే మనకి సురాస్కి స్టోన్ వర్క్ కూడా మనకి 3 సైడ్స్ ఉంటుంది, కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఈ సారీలో మనకి పళ్ళు అంటూ ఏం సపరేట్ గా ఇవ్వలేదండి, అంతా ఒకటే టైప్ లో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఎలా లేదన్నా మీకు మార్కెట్ లో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 1800 2000 ప్యూర్ మెటీరియల్ అని చెప్పి మీకు సేల్ చేస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సారీ నెంబర్ 12 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది కూడా మనకి గ్రే కలరే అండి, కూల్ కలర్ అన్నమాట. చాలా స్టైలిష్ కలర్, చాలా బాగుంటుంది కలర్ మాత్రం. దాని మీద ఆ ఫ్లవర్స్ ఇంకా అందంగా కనిపిస్తుంది మనకి. అలాగే గోల్డ్ కలర్ సురాస్కి స్టోన్స్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అలాగే ఈ సారీలో పళ్ళు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఈ స్టైల్లో. ఓకే, సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సారీ వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. సారీ వెయిట్ ఒకసారి చూడండి, 447 అంటే 450 గ్రామ్స్ ఉందండి. అంతే 450 గ్రామ్స్ ఉంది. అలాగే ఇప్పుడు నేను మీకు సారీ హైట్ కూడా చూపిస్తాను. సారీ హైట్ కింద టచ్ చేశాను చూడండి, ఫ్లోర్ కి టచ్ చేశాను, ఇక్కడ వరకు అయితే నాకు హైట్ వచ్చింది. ఓకే, వెయిట్ లెస్ ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఒకసారి ఈ లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే స్టాక్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, మనకి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా మీరు పెడితే ఇంకొంతమంది సిస్టర్స్కి అది రివ్యూ లాగా యూజ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.